and to see all our old friends. మా యొక్క అందరి పాత స్నేహితులు కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. And God has been so good to us. దేవుడు మనకు ఎంతో మంచి ఉపకారిగా ఉన్నాడు. And I felt God's presence so much as I was spending time here in the church. ఇక్కడ నేను ఉన్నంత సమయము దేవుని యొక్క ప్రసన్నతను నేను అనుభవిస్తూ ఉన్నాను. And God has restored my soul. దేవుడు నా యొక్క హృదయాన్ని కూడా ఎంతో ఉత్తేజపరిచాడు. And it was a joy for me to meet Brother Nageswarrao. నన్ను కలవడం కూడా ఎంతో సంతోషంగా ఉంది. And we work in the same organization, but brother works in Madhya Pradesh, somewhere in Raipur. మేమిద్దరం కలిసి ఒకే సంస్థలో పనిచేస్తూ ఉన్నాము. నేనేమో రాయ్పూర్లో, ప్రజలు మద్రాసులో పనిచేస్తూ ఉన్నారు. We could meet here and have fellowship, and I thank God for him to translate it, so the word of God. మేమిద్దరము కలిసి పనిచేస్తున్న తర్వాత ఇక్కడ కూడా ప్రభు పరిచర్యలో ఉన్నాము. ట్రాన్స్లేషన్ చేస్తున్నందుకు కూడా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. You are really a blessed people. మీరు నిజంగా ఆశీర్వదింపబడినటువంటి ప్రజలు. Because you don't understand, because of the church here and God's people here. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంఘాన్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజల బట్టి మనందరం కూడా ఎంతో ఆశీర్వదింపబడి ఉన్నాము. You are really blessed. You don't sometimes if you sit in a sweet stall, you don't realize all the sweets become old. ఏదన్నా మంచి స్వీట్లు షాపులో ఉన్నప్పుడు కొన్ని స్వీట్ల యొక్క మాధుర్యాన్ని అనుభవించలేకపోతాం. ఎందుకంటే అన్ని ఒకేలాగా ఉంటాయని అనుకుంటూ ఉంటాం. But for us who come from outside, each sweet is you want to buy this sweet or that sweet. కానీ బయట నుంచి వచ్చినటువంటి మాకు ప్రతిదీ కూడా ఎంతో మధురంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి లడ్డులాగా, బూందీలాగా అలాగా అనిపిస్తూ ఉన్నారు. But you are having all Badusha, you are having Chandrakala, you are having all sweets. చంద్రకళ ఎవరు నాకు తెలియదు, బాదుష అయితే తెలుసు. అలాగండి. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్వీట్ లాగా. The word of God is sweeter than honey, says David. దేవుని యొక్క వాక్యంలో దావీదు మహారాజు సెలవిస్తున్నాడు, దేవుని యొక్క వాక్యము జుంటు తేనె ధారల కన్నా మధురమైనది అని చెప్తూ ఉన్నాడు. Hallelujah. 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 You have the privilege of listening to the best of God's word through his servants here. దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి దేవుని వాక్కును వినడానికి దేవుడు ఇక్కడ మీకు మంచి అందుబాటులో ఉంచాడు. I am not telling any lies here. నేను ఇక్కడ అబద్ధం మీకు చెప్పడం లేదు. If you go outside Chennai here and there also, such rich word and you cannot find. మీరు చెన్నై కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు కూడా ఇంత ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క మాధుర్యమైనటువంటి మాటలు వినిపించవు. And so please thank God each day for the precious church you have here. కాబట్టి ప్రతిదినము మనం దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే మనకు ఒక ప్రశస్తమైనటువంటి సంఘాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు. It's such a joy to see Kondaya garu here. ఇక్కడ కొండయ్య గారిని కూడా చూడడం ఎంతో సంతోషం అనిపిస్తుంది. And for 20 years he has come to the Lord and now he's fallen sick, but so such a joy we could come here this morning. 20 సంవత్సరాల క్రితం దేవుని అంగీకరించారు. ఈరోజు ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి వచ్చాడు. దాన్ని బట్టి ఎంతో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. I can thank each one of you here, but I don't want to name names. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి వారికి కృతజ్ఞత చెప్పగలను, కానీ నేను అలా చేయాలని ఆశపడడం లేదు. But my heart is wanting to thank each one of you. నా హృదయం మీలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత కలిగి మీ గురించి వందనాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. But thank God for he has given us so much goodness. దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి ఈవులను బట్టి దేవునిని స్తుతించుదాం. Psalm 146 as brother shared. కీర్తన 146వ కీర్తనలో చూసినట్లుగా God is the God of Jacob. He is our creator. దేవుడు
ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన యాకోబు దేవుడై ఉన్నాడు. And we saw how great this God is. ఈ యొక్క దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం చూసినాం. And how his heart is for the poor and the needy. పేదల పట్ల, అవసరం ఉన్న వారి పట్ల ఆయన హృదయం ఎంత దగ్గరగా ఉన్నదో మనం చూసాం. And he loves us so much. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. And in spite of us not being so faithful to God, మనము దేవునికి ఎంతో నమ్మకంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన ఎంతో ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. the Lord sets his prisoners free. దేవుడు చెబుతూ ఉన్నాడు, జైల్లో బంధింపబడినటువంటి వారిని విడుదల చేస్తారు అని. We are also bound many times. మనం కూడా అనేకమైన విషయాల్లో బంధింపబడి ఉన్నాము. But God has set us free. దేవుడు వాటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించిన వాడైనాడు. And so we need to praise God. కాబట్టి దేవుని మనం స్తుతించాలి. And therefore we are praising God. కాబట్టి మనం దేవుని స్తుతిస్తూ వస్తున్నాం. And God has granted us a new year to 2025. దేవుడు 2025 సంవత్సరంలో మనకు ఒక నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. Each day we do not know whether we will live or not live. ప్రతిరోజు ఈ రోజు బ్రతుకుతామో లేదో మనకు తెలియదు. When we were young, we thought, these thoughts don't come into our mind. మేము యవనస్తులుగా ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు మా మదిలో మెదగవు కానీ, but as we are going old, I am going to be 57 now. This year. వయసు పైబడుతున్న కొద్దీ నాకు ఇప్పుడు 57 సంవత్సరాలు వస్తున్నాయి. But my heart is young like 20 years. కానీ నా హృదయం 20 సంవత్సరాల యవనంగా ఉంది. In my mind I always think I am still playing marbles. నా హృదయంలో నేను అనుకుంటూ ఉంటాను, ఎప్పుడు ఆలోచిస్తున్నాను ఇంకా గోలీలాగా ఆడుతున్నాను అని. Flying kites as I was small. గాలిపటాలు, చిన్నపిల్లవాడు అలా గాలిపటాలు ఎగరవేస్తున్న అనుభూతిని పొందుతూ ఉంటాను. It is like yesterday. అది నిన్నే జరిగిన విధంగా అనిపిస్తూ ఉంటుంది. But we are growing old. కానీ సత్యం ఏంటంటే మేము ముసలివాళ్ళం అయిపోతున్నాం. In battery terms we have only 20% battery is remaining. మనము మొబైల్ బ్యాటరీ కానీ ఏదైనా బ్యాటరీ చూసినప్పుడు దాంతో పోల్చుకుంటే మాకు ఇంకా 20% సమయం మాత్రమే ఉన్నది. If you live 80%, 80 years, maximum. ఒకవేళ 80 సంవత్సరాలు బ్రతుకుతాం అనుకుంటే we have almost reached 60. Only 20% battery is there. 60 సంవత్సరాలు ఆల్రెడీ గతించిపోయినాయి, మిగిలిన 20 సంవత్సరాలు మాత్రమే. For some people 40% battery is there. ఇంకా కొంతమందికి 40 సంవత్సరాలు ఉంది బ్యాటరీ. For young people 70-80% battery is there. చిన్న పిల్లలకి 70-80 సంవత్సరాలు ఇంకా బ్యాటరీ ఉంది. So but when your battery in the cell phone gets down to 50, immediately you go and get charged. మన సెల్ ఫోన్ లో ఉన్నటువంటి బ్యాటరీ ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతుందో 50% వస్తుందో వెంటనే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి దానికి ప్లగ్ పెడతాం ఛార్జర్ కోసం. So each day thank God for the life he has given you. ప్రతిరోజు కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి దేవుడిని స్తుతించాలి. So yesterday we heard from God's word. We have got some promises. నిన్నటి దినాన దేవుని వాక్యాన్ని విన్నాము, మనకు కొన్ని వాగ్దానాలను మనం స్వతంత్రించుకున్నాము. In fact, I believe that all promises in Bible are for all of us. నేను దృఢంగా నమ్మేటటువంటి విషయం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాగ్దానం మనందరికీ కూడా చెందినటువంటి వాగ్దానం. Sometimes when you take a promise from that, you feel some promises, this promise has come, what does it mean? కొన్నిసార్లు మనం వాగ్దానం తీసుకున్నప్పుడు ఈ వాగ్దానం నాకు వచ్చింది, అది ఏ విధంగా నాకు ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఉంటాం. But God's word says in 2 Corinthians 1:20, all his promises are yea and amen in Christ. 2 కొరింథీ రాసిన పత్రికలో చెబుతూ ఉంది, దేవునిలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు ప్రభువులో అవును గాక అని ఉన్నది. Hallelujah. Hallelujah. All the promises of God belongs to you and me. దేవుని యొక్క ప్రతి వాగ్దానం కూడా నీకు నాకు సంబంధించినదిగా ఉంటుంది. You can take any of his promises and hold on to it. ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని తీసుకుని దాన్ని గట్టిగా పట్టుకోనండి. And you can pray over that promise saying, Lord, you have said like this, fulfill that in my life. వాగ్దానాన్ని పట్టుకుని, ప్రభువా ఈ వాగ్దానాన్ని నీవు నాకు అనుగ్రహించావు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ప్రార్థించండి. And so yesterday I heard after I went, Pastor Purnachandra Rao garu had shared from Isaiah 43
verses 18 to 21. నేను వెళ్ళిన తర్వాత నేను విన్నాను పూర్ణచంద్రరావు గారు యెషయా గ్రంథము 43వ అధ్యాయము The promise verse from 18. 43:18. 18. Let's read 18 and 19. 18-19 యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలను నన్ను కనపరచును. Last verse. 28. సారీ 28. 21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. Hallelujah. Hallelujah. The promise for us this year is do not call to mind the former things. మన దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. Or ponder the things of the past. పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. Behold, I will do something new. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. Now it will spring forth. ఇప్పుడే అది మొలచును. Will you not be aware of it? మీరు దానిని ఆలోచింపరా. I will even make a roadway in the wilderness. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, Rivers in the desert. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is the promise of God for us. ఇది దేవుని మన కోసము దేవుని ఏర్పరిచినటువంటి వాగ్దానపు సందేశం. Do not call to mind all the old things that have happened. మునుపటి జరిగినటువంటి విషయాలు ఏవి కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. Yes, the Bible tells us to remember where we have fallen and how we need to come back to Him. బైబిల్ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని చెబుతుంది. ఏమిటంటే మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడి నుంచి లేపబడ్డామో, ఎక్కడి నుంచి తీయబడినామో ఆ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. But we should not keep on thinking of all the negative things that has happened in our lives. కానీ మన జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క నెగటివ్ విషయాలన్నిటిని కూడా మనము జ్ఞాపకం ఉంచుకోకూడదు. Sometimes there are people who has hurt us. కొన్నిసార్లు మన జీవితంలో ఎవరైనా మనల్ని బాధ పెట్టి ఉంటే, sometimes we have lost a loved one in our family. కొన్నిసార్లు మన జీవితంలో మన ప్రియమైనటువంటి వారిని కోల్పోతాము. Sometimes there is some pain which is caused by children in the family. కొన్నిసార్లు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల ద్వారా మనం గాయపరచబడతాము. Sometimes parents hurt children. కొన్నిసార్లు తల్లిదండ్రులే పిల్లల్ని గాయపరుస్తూ ఉంటారు. And there is a deep pain within the hearts of many of us. మన హృదయాలలో ఎంతో గొప్ప బాధ ఉంటూ ఉంటుంది. But God says to us this morning, దేవుడు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, do not call to mind the former things. మునుపటి వాటిని, పాత వాటిని మనము జ్ఞాపకం చేసుకోకూడదు. Israel had gone through a big time of exile. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఎంతో కాలం నడిపింపబడినారు. God had done great miracles in Israel. దేవుడు వారి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. And but after they were blessed, they forgot God and they went in their own ways. వాళ్ళు ఆశీర్వదింపబడిన తర్వాత దేవుని మర్చిపోయారు, వాళ్ళ యొక్క సొంత మార్గాల్లో ప్రయాణం చేశారు. And therefore in AD in BC 576 approximately, God delivers them into the hands of the Babylonians. అందుకనే దాదాపుగా క్రీస్తు పూర్వము 576 ఆ సంవత్సర సమయంలో దేవుడు వాళ్ళని బబులోను సామ్రాజ్యానికి అప్పచెప్తాడు. And there during those times I believe Isaiah was the prophet who was telling that these things are going to happen in your life. ఆ సమయంలో నేను అనుకుంటున్నాను యెషయా ప్రవక్త అనేక మార్లు ఈ విషయాలు మీ జీవితాలలో
జరగబోతున్నాయని హెచ్చరించాడు. But the people were not willing to turn back their lives to God. కానీ ప్రజలు దేవుని వైపు తిరగడానికి సంకోచించారు. And so in verse 14 it says, thus says the Lord your Redeemer, the Holy One of Israel, for your sake I have sent to Babylon and will bring them all down as fugitives. 43:14లో ఈ విధంగా అందుకే దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ నిమిత్తము నేను బబులోను పంపితిని, నేను వారందరినీ పారిపోనట్లు చేసేదను. And so God says, I am going to change your situation. దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను మీకున్నటువంటి పరిస్థితిని మార్చబోతున్నాను అని. And don't keep on remembering all the pain that you are going to experience in Babylon. బబులోను దేశంలో లాగా నీవు అనుభవిస్తున్నటువంటి ఆ బాధను నీవు పదే పదే గుర్తు చేసుకోవద్దు. And I am going to so he says, do not remember the former things. కాబట్టి మీరు మునుపటి విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. Do not ponder things of the past. పాత విషయాలను మీరు పదే పదే తలంచుకుంటూ వాటి విషయాలను జ్ఞాపకం చేసుకోవద్దు. We often do these kind of things, no? కొన్ని సార్లు మనము చాలా సార్లు ఈ విధంగా పాత విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. We keep on thinking, oh, this person said like this to me. మనం పదే పదే ఆలోచిస్తూ ఉంటాం, ఆ వ్యక్తి ఈ మాట నన్ను అన్నాడు, This thing happened in my life. ఈ విషయం నా జీవితంలో జరిగింది, These children are doing like this. ఈ పిల్లలు ఈ విధంగా నా జీవితంలో చేస్తూ ఉన్నారు అని. God says, do not ponder about those things. దేవుడు చెబుతున్నాడు, అలాంటి విషయాల గురించి మనము ఆలోచన పెట్టుకోకూడదు. He says, behold, I will do something new in your life. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాడు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What a beautiful promise. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. God is able to from a broken pot he is able to make a new pot. పగిలిపోయినటువంటి ఆ కుండ నుంచి ఒక నూతనమైనటువంటి కుండను దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. You are saying in your life everything is gone, everything is over. నా జీవితంలో అంతా జరగాల్సిన మొత్తం జరిగిపోయిందని నువ్వు చెబుతూ ఉన్నావు. But God says, I am going to do something new in your life. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను నీ జీవితంలో జరిగింపబోచున్నాను. He says, now it will spring forth. Will you not be aware of it? I will make a roadway in the wilderness. దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా, నేను అరణ్యములో త్రోవను కలుగు చేయుచున్నాను అని చెబుతూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. If you think of deserts, we have not seen deserts much. మనము సాధారణంగా ఎడారులను మనము చూసి ఉండకపోవచ్చు. How many of you have seen desert in Jaipur, Rajasthan? ఎంతమంది జైపూర్లో రాజస్థాన్ ఉన్నటువంటి ఎడారిని చూశారు? ఎడారులు చూశారు ఎవరన్నా? ఎడారి Desert? No, not much. You should one day make a plan, tour to Rajasthan. ఏదో ఒక సమయంలో మీరు రాజస్థాన్ టూర్ వేసుకోండి, To go and see desert. అక్కడ ఉన్నటువంటి ఎడారి భాగాన్ని చూడడం కోసం. And you cannot make road in those sands. ఆ యొక్క ఇసుకలో ఒక రహదారిని మనం నిర్మించలేము. But God says, even in those kind of desert, I'm going to make a roadway. కానీ దేవుడు చెబుతున్నాడు, అటువంటి ఎడారి ప్రాంతాలలో కూడా త్రోవను కలుగు చేస్తాను అని చెప్తున్నాడు. He says, I will make rivers in the desert. దేవుడు చెబుతున్నాడు, ఎడారిలో నదులు పారచేస్తాను అని చెబుతున్నాడు. Hallelujah. Hallelujah. That means He is going to do impossible possible in your life. దాని యొక్క అర్థం ఏంటంటే, మన జీవితంలో ఏదైతే అసంభవము అనుకుంటున్నామో, మన జీవితంలో ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో, దానిని దేవుడు సాధ్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The other day I was spending some time with Jesse and Missy's mother. నేను మొన్న ఒక రోజు జెస్సీ వాళ్ళ నిస్సీ వాళ్ళ తల్లిగారితో కొంత సమయం గడిపాను. And her mother was saying of the testimony of how God took Nissy to study in London. తన తల్లిగారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఏ విధంగా దేవుడు నిస్సీ లండన్ లో చదువుకోవడానికి దేవుడు ఏ విధంగా
కృప చూపించాడో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. Each time she was speaking, I was thinking, how is this possible? ఆమె చెబుతున్నటువంటి ప్రతి మాట చెబుతున్నప్పుడు ఇది ఏ విధంగా సాధ్యము అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. There was no money, nothing is there, but God began to provide for them. ఎటువంటి డబ్బులు లేవు, ఏమీ లేవు, అయినా కానీ దేవుడు సమయాల పరంగా ప్రతిదీ అనుగ్రహిస్తూ వచ్చాడు. And 2 times the visa is rejected, but 3rd time God has opened the door. 2 సార్లు వీసా రిజెక్ట్ అయిపోయినప్పటికీ కూడా దేవుడు ద్వారాలు తెరిచాడు. And so God is able to make a roadway, a river in the desert. దేవుడు ఆ విధంగా అరణ్యంలో త్రోవను కలుగు చేస్తూ ఉన్నాడు. So in our imagination we think there is no possibility of a change. మన ఈ ఊహలో మనం అనుకుంటూ ఉంటాము, మన తలంపులో మనం అనుకుంటూ ఉంటాము ఇది జరిగే విషయం కాదు, ఆ విధంగా జరిగే because in our human thinking that is all we can see. మనము ఒక మానవులుగా అంతవరకు మాత్రమే ఆలోచించగలము. But God is so powerful. He is the creator of this whole universe. దేవుడు ఎంతో శక్తి కలిగినటువంటి దేవుడు, ఈ యొక్క సర్వ సృష్టిని తయారు చేసినటువంటి సృష్టికర్త. But our foolish minds is not able to sometimes trust in this God. కానీ మన యొక్క మూర్ఖపు మనసులు ఆ యొక్క సర్వాధికారి అయినటువంటి దేవుని నమ్మవు. Hallelujah. Hallelujah. And so God wants us to tell us that He is going to do a new thing in our life. Be hopeful. కనుక దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు, నేను నీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాను, దాని గురించి మీరు తలంచుకునే చెబుతూ ఉన్నాను. And so hold on to this promise of God and pray in His presence. ఆ యొక్క వాగ్దానాన్ని పట్టుకుని ఆయన సన్నిధిలో ప్రార్థించండి. Sometimes God may not give exactly what we want, కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా దేవుడు అనుగ్రహించకపోవచ్చు, but He will do something beautiful with our life. కానీ మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు. And many times we want something like this. I want this job in my life. I want my life to be like this. చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం, నా జీవితంలో ఈ రకమైనటువంటి ఉద్యోగమే కావాలి, ఈ రకమైనటువంటి పనులే జరగాలని మనం ఆశపడతాం. I want, some people even pray for this kind of wife. నాకు ఇలాంటి భార్య దొరకాలని ప్రార్థించే వారు కూడా ఉంటారు. Sometimes some people are thinking, Lord, you have not given me the right wife. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ప్రభువా మీరు ప్రార్థించిన విధంగా నాకు సరైనటువంటి భార్యను అనుగ్రహించలేదని. Some wives are thinking, why you gave me this husband. కొంతమంది భార్యలు అనుకుంటున్నారు, ఇది నాకు ఇలాంటి భర్త నాకు ఎందుకు అనుగ్రహించు. మీ పెళ్లి అయిందా? నవ్వుతున్నావు. ఇలాంటి భర్తను నాకు ఎందుకు అనుగ్రహించావు ప్రభువా అని కూడా అనుకుంటూ ఉంటారు. But God makes no mistake. కానీ దేవుడు ఎటువంటి తప్పిదం చేయడు. Hallelujah. Hallelujah. And sometimes when I how God brought me and Uma together 29 years back, I am wondering. కొన్నిసార్లు నేను ఆలోచిస్తూ ఉంటాను, ఏ విధంగా దేవుడు ఉమా గారిని తన జీవితంలో తీసుకొచ్చాడో ఆశ్చర్యపడుతూ ఉంటాను. I didn't come to this village to see her house and talk with the elders here. తను చూడడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడడానికి ఈ యొక్క గ్రామానికి నేను రాలేదు. కానీ in one man of God, Sudhakar and Shanti sisters home, we met in Tenali. మొండితో సుధాకర్ గారు తన సతీమణి శాంతి గారు వాళ్ళని తెనాల్లో నేను కలిశాను. And in that house we met and God brought us together. వాళ్ళ యొక్క గృహంలో కలిసాము. ఆ విధంగా దేవుడు మమ్మల్ని ఒకటిగా చేసినాడు. And God did the marriage in a very wonderful manner. దేవుడు అద్భుతంగా వివాహాన్ని జరిపించారు. But first time I'm taking Sarkar train and getting down in Vatimukala. ఫస్ట్ టైం నేను ఆ యొక్క రైలు బండి ఎక్కి ఆ యొక్క వడ్డిముక్కల నిడుపురోలో దిగాను. And a small rickshaw, we took a rickshaw. I think early 3 o'clock in the morning. సుమారుగా వేకువజామున 3 గంటలకు రిక్షా తీసుకున్నాను. Or maybe it's Hyderabad, it's around 12 o'clock in the night. Maybe 12 గంటల సమయం రాత్రి పూట. And the rickshaw is going and it's totally dark. రిక్షా ఎంతో ఉంది కానీ మొత్తం కూడా ఎంతో చీకటిగా ఉంది. 3 kilometers we are going, still no sign of the village. 3 కిలోమీటర్లు వెళ్తానే ఉన్నాం కానీ గ్రామం ఎక్కడో కనబడతలా. One side I am smiling. ఒకవైపు నేను నవ్వుతూ ఉన్నాను.
one side I'm thinking, what is this I've come into? నేను ఇంకో పక్క నేను ఆలోచిస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నా ప్రభు అనుకున్నాను. And then we came into the village. చివరిగా ఈ యొక్క విలేజ్కి వచ్చాము, గ్రామానికి వచ్చాము. So what I'm trying to say is sometimes we don't think what we want. కొన్నిసార్లు నేను చెప్పదలుచుకున్నాను, కొన్నిసార్లు It does not happen like what we want. కొన్నిసార్లు మనం అనుకున్న రీతిగా విషయాలు జరగకపోవచ్చు, కానీ But I'm so happy for the fellowship that we have in here. కానీ ఇక్కడ కలిగి ఉన్నటువంటి ఈ యొక్క సహవాసాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. Often you may not wonder, for a city person like me, I see the village life and I find it so peaceful. సిటీలో పెరిగినటువంటి నేను గ్రామంలో ఉన్నటువంటి ఈ విషయాల గురించి కొన్నిసార్లు సంతోషించకపోవచ్చు, కానీ సంతోషిస్తున్నా. సిటీలో ఉన్నాను, ఇటువంటి విషయాల గురించి కూడా విన్నప్పటికీ ఇటువంటి విషయాల గురించి నేను సంతోషిస్తున్నాను. Because it is so different. The life of the village is so different. ఈ గ్రామంలో ఉన్నటువంటి జీవన విధానము, జీవన శైలి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. So God may not do all things like what we want, but God will do what is best for us. మనం కోరుకున్న విధంగా ప్రతిదీ దేవుడు మన జీవితంలో జరిగించడు, కానీ దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో మన కోసం ఏదైతే ఎంత బెస్ట్ గా ఉంటుందో దాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. So he will make rivers in the wilderness. కాబట్టి దేవుడు ఎడారిలో నదులు పారచేస్తాడు. Hold on to God. దేవుని గట్టిగా పట్టుకుని ఉండండి. And ask him, Lord, you do a new thing in my life. ప్రభువా నా జీవితంలో ఒక నూతన క్రియను జరిగించు ప్రభువా అని దేవుని అడగండి. Maybe it is not like what I want exactly. అది నేను కోరుకున్న విధంగా ఉండకపోవచ్చు, but fulfill your will. నీ చిత్తాన్ని జరిగించు ప్రభువా. But it will give deep joy in my heart. ఒకవేళ అలా జరిగితే అది మన హృదయంలో ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. But then he goes on to say, God's word says, తర్వాత ఆ విధంగా చెబుతూ కింద అంటుంటాడు, verse 20, the beasts of the field will glorify me. నేను ఏర్పరచుకున్న ప్రజలు, beasts, అడవి జంతువులు మీరు కనపరుస్తూ ఉంటాయి. In fact, very surprising. God says he brings the beasts. The beasts of the field will glorify me, the jackals and the ostriches. అడవిలో ఉన్నటువంటి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు నేను కనపరుస్తూ ఉంటాయని ఇక్కడ ప్రభువు చెబుతున్నాడు. Because I have given waters in the wilderness. ఎందుకంటే నేను ఎడారిలో నదులు పారచేశాను, and rivers in the desert. అరణ్యములో త్రోవను, ఎడారిలో నదులు పారచేశాను. To give drink to my chosen people. నేను ఏర్పరచబడినటువంటి ప్రజలు త్రాగడానికి నీళ్లను అక్కడ కలుగు చేశాను. The people whom I formed for myself will declare my praise. నా యొక్క ఘనత కోసం, నా యొక్క నామ నిమిత్తం నేను ఏర్పరచబడినటువంటి ప్రజలు అక్కడ దేవుని ఘనపరుస్తారు. Hallelujah. Hallelujah. Friends, the animals and trees, everyone is giving praise to God. అక్కడ ఉన్నటువంటి పక్షులు, పశుపక్షాదులు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. The psalmist says that trees clap their hands and worship God. కీర్తనకారుడు అంటాడు, ఆ యొక్క చెట్లు, పశుపక్షాదులు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాయని. But my people don't worship me. కానీ నా ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు నన్ను ఆరాధించడం లేదు అని. But here he says, what is the purpose God is blessing you? దేవుడు ఎందు నిమిత్తం నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంటే, the people I form for myself will declare my praise. నా మహిమ నిమిత్తం ఏర్పరచుకున్నటువంటి నా ప్రజలు ఆ యొక్క మహిమను ప్రచురపరిచేవారుగా ఉండాలి. You are called, you are blessed by God, God does a new thing in your life, not just for yourself. దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ప్రత్యేకింప చేశాడు. అది కేవలం నిన్ను ఆశీర్వదించాడు, ఎందుకంటే అది నీ కొరకు మాత్రమే కాదు, కానీ ultimately it is to bring glory to God. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునికి మహిమ తీసుకొస్తావు అని. Many times we think, it is the blessing is for me, my family, my children. చాలా సార్లు మనం ఆలోచించేటటువంటి విధానం ఏంటంటే, నా జీవితంలో వచ్చినటువంటి ఆశీర్వాదం నా కోసం, నా కుటుంబం కోసం, భార్య కోసం, పిల్లల కోసం అని ఆలోచిస్తూ ఉంటాం. We are always in that circle and keep rotating there. మనం ఎప్పుడు అదే ఆలోచన విధానంతో తిరుగుతూ ఉంటాం. And we keep praying like that. మనం అదే విధంగా ప్రార్థన కూడా చేస్తాం. And even small problem comes, we are so discouraged and
we forget to praise God. చిన్న చిన్న సమస్యలు మన జీవితాన్ని తట్టగానే మనం ఎంతో కృంగిపోతాము, దేవుని స్తుతించకుండా ఆగిపోతాము. But God says, I created you for my praise. దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను ఎందుకు తయారు చేశాను, ఎందుకు సృష్టించానంటే దేవుని స్తుతిస్తావు, దేవుని Your ఆరాధిస్తావు. life and my life should be a blessing to this whole world. నీ జీవితము నా జీవితము ఈ యొక్క ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. In Matthew 5 verses 14 to 16, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-17 వచనాల్లో our Lord Jesus says, you are the light of the world. A city set on a hill cannot be hidden. యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నారు, మీరు లోకములకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేరదు. Can anyone read verse 15 and 16? 15, 16 వచనాలు ఎవరైనా చదవండి దయచేసి. మనుషులు చదువు 14 నుంచే చదువు. 14 నుంచి చదువు. మీరు లోకములకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికందరికి అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. Hallelujah. హల్లెలూయా. This is the purpose God has chosen you and me, my friends. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నటువంటి ప్రణాళిక యొక్క అర్థము ఇది అయ్యున్నది. Just like a light is not kept in the house under a basket or under the table, ఏ విధంగా అయితే దీపాన్ని మంచం కింద కొంచెం కింద మనం పెట్టమో, we keep in the center of the house. ఏ విధంగా అయితే దీపాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో పెడతామో, your life and my life has to be in the center of this world to bring glory to God. నీ జీవితము నా జీవితంలో కూడా ఈ ప్రపంచం మధ్యలో దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా ఉండాలి. Verse 16 says, let your light shine before men and women in such a way that they may see your good works and glorify your Father who is in heaven. 16వ వచనం ఈ విధంగా చెబుతుంది, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. How is your good works? నీ యొక్క మంచి కార్యాలు ఏ విధంగా ఉన్నాయి? Are people telling you you are a blessing to us? ప్రజలు వచ్చి నీవు నాకు ఆశీర్వాదకరంగా ఉన్నావు అని చెప్పగలుగుతున్నారా? Are they coming and telling you you helped me and I really want to thank you for you are my neighbor? ప్రజలు నీవు నాకు పొరుగువాడిగా ఉండడానికి ఎంతో సంతోషకరం, అనేక సమయాల్లో సహాయం చేస్తున్నావు అని చెప్పగలుగుతున్నారా? In this village I see a lot of people who are still in so much pain. ఈ యొక్క గ్రామంలో నేను చూస్తూ ఉన్నాను, ఇంకా చాలా మంది ప్రజలు వివిధ రకాలైన బాధల్లో ఉన్నారు. Some people are becoming old. కొంతమంది వృద్ధాప్యంగా ముసలివాళ్ళు అవుతూ ఉన్నారు. And some people, the old people are not taken care of well. కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నవారిని చక్కగా వారి గురించి పట్టించుకోవడం లేదు. And some people are very sick. కొంతమంది బలహీనంగా ఉంటున్నారు. What are you doing? మీరేం చేస్తున్నారు? Are you just concerned about your money, your family? కేవలం నీ డబ్బు, నీ యొక్క కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా? God has kept you as a blessing, to be a blessing to these people. దేవుడు ఈ యొక్క ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండటకు నిన్ను ఇక్కడ పెట్టి ఉన్నాడు. Many times our thinking becomes like the worldly people. అనేక సార్లు మన యొక్క ఆలోచన విధానము లోకానుసారంగా ఉంటూ ఉంటుంది. The people in the world are counting every rupee, every paisa. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపాయిని, ప్రతి ఒక్క పైసాని లెక్కేసుకుంటూ ఉంటారు. And they want to just become greater and greater in their lives. వాళ్ళ జీవితంలో ఇంకా పైకి ఎదగాలని చూస్తూ They ఉంటారు. want to buy more and more things in their life. వారి జీవితంలో ఇంకా కొత్త వస్తువులు కొనాలని ఆశపడుతూ ఉంటారు. They want to be high in the society. వాళ్ళు నివసిస్తున్నటువంటి సమాజంలో ఎంతో ఉన్నతంగా ఉండాలని ఆశపడుతూ They want to be higher than everyone else. ఆ గ్రామంలో ఉన్న అందరికన్నా ఎక్కువ ఆస్తి కలిగి ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. But we also begin to think like that.
we also begin to think like that. మనము కూడా ఆ విధంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. In Romans 12 chapter verse 1 and 2, the word of God says, రోమీయులకు రాసిన పత్రిక second and third verse, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము and 2 and 3. రెండవ వచనం. Do not be conformed to this world, but be transformed by the renewing of your mind, so that you may prove that will of God and that which is good and acceptable and perfect. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. Hallelujah. హల్లెలూయా. Do not be conformed to this world. ఈ లోక మర్యాదను చొప్పున నడుచుకోకూడదు. Don't think you should become like them. వారిలాగా నీవు కూడా అవ్వాలని అనుకోకూడదు. God wants us to become more like Jesus. దేవుడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభువులాగా మారాలి అని ఆశపడుతూ ఉన్నాడు. Let us turn our Bibles to 1 Thessalonians 1 chapter 8. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. Let us read from verse 4 onwards. 4వ వచనం నుంచి చదువుతాము. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. They are getting so. Louder. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను నీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంచుమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను కనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యం లేదు. Hallelujah. హల్లెలూయా. What a beautiful church. ఎంత మంచి సంఘము. Hallelujah. హల్లెలూయా. Paul says in every place your faith toward God has gone forth, so we need to say nothing. ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నాడు, మేము వెళ్ళిన ప్రతి స్థలములో మీ విశ్వాసం గురించి ఎంతో ప్రబలి ఉన్నది, మీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవశ్యం లేదు అని చెబుతున్నాడు. In verse 7 he says you became an example to all believers in Macedonia and Achaia. 7వ వచనంలో ఈ విధంగా చెబుతున్నాడు, మాసిదోనియాలోను అఖాయలోను విశ్వాసులందరికీ మీ జీవితం మాదిరిగా కనబడుతూ ఉన్నది. And verse 8 he says the word of the Lord has sounded forth from you, not only in Macedonia and Achaia but in every place. 8వ వచనంలో ఈ విధంగా చెబుతూ ఉంది, మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అఖాయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను అని చెప్తూ ఉన్నాడు. 3 things we understand from this. 3 విషయాలు ఇక్కడ మనకు ఈ లేఖన భాగం నుంచి అర్థమవుతుంది. These people, when the gospel came to them, they received it with the power of the Holy Spirit and full of conviction. ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త వారి దగ్గరికి వచ్చిందో పరిశుద్ధాత్మ శక్తి వలన ఆ యొక్క సువార్తను వారు అంగీకరించి ఆ యొక్క సువార్త చేత వారు దృఢీకరించబడినారు. Secondly, రెండవదిగా they became imitators of the men of God who taught them God's word. ఎవరైతే వాళ్ళకి దేవుని వాక్యం చెప్పారో ఆ దేవుని వాక్యం చెప్పిన దైవ సేవకుల జీవితాన్ని మాదిరిగా ఉంచి అనుకరించారు. And thirdly, మూడవదిగా the word of God that sounded from them
to other parts of the city. వాళ్ళ ద్వారా దేవుని యొక్క వాక్యము వారి మాదిరితనము ఇతర ప్రాంతాలు కూడా ప్రాగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. That is the good works. అదే మంచి కార్యాలు. Hallelujah. Hallelujah. I see here in Vadimukala village that many years back, 40 years back, 50 years back, the gospel came to this village. అదే విషయాన్ని నేను ఈ వడ్డిముక్కల సంఘంలో కూడా గ్రహిస్తూ ఉన్నాను. 40 సంవత్సరాల క్రితము 50 సంవత్సరాల క్రితము దేవుని యొక్క సువార్త ఈ గ్రామానికి వచ్చింది. And God changed many of your lives here. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేక జీవితాలను దేవుడు మార్చినాడు. And many of you began to imitate the lives of your elders and teachers. మీలో చాలా మంది మీకు బోధించినటువంటి వారి యొక్క జీవితాన్ని అనుకరించి నడుస్తూ ఉన్నారు. And thirdly, the word of God has gone. Yesterday I went to Chintalpudi and Chintalpudi and Srivangapalem. The word of God has gone away from here to different places. ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకు ఈ సువార్త ప్రబలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Hallelujah. Hallelujah. But God wants in this year that your lives will be examples to many more villages around. దేవుడు ఈ సంవత్సరం మీ దగ్గర నుండి ఆశిస్తుంది ఏంటంటే ఈ యొక్క గ్రామం నుంచి అనేక గ్రామాలకి ఈ యొక్క సువార్త మీ ద్వారా ప్రబలాలి అని ఆశపడుతూ ఉన్నాను. And your lives should be example for that. మీ జీవితాలు దానికి మాదిరిగా కనిపించాలి. Your life, my life should bring praise to God. నీ జీవితము నా జీవితము ప్రభువుకి మహిమ తీసుకొచ్చే విధంగా ఉండాలి. Wherever you are, in your home, in your office, people should say that this are different people. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, ఇంట్లో ఉన్నా కానీ, ఆఫీస్లో ఉన్నా కానీ, ప్రజలు నీ గురించి ఈమె ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని చెప్పుకోవాలి. Hallelujah. Hallelujah. And secondly, 1 Peter 2:9 says, రెండవదిగా మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. Hallelujah. Hallelujah. You are a chosen race. You are a royal priesthood. మీరు ప్రత్యేకంగా పిలువబడినటువంటి వారు, రాజులైన యాజక సమూహము, A people of God's own possession. దేవుని సొత్తైనటువంటి ప్రజలు అని చెప్పబడుతుంది. Hallelujah. Hallelujah. God is telling you, you are my possession. You are my beloved. దేవుడు చెబుతున్నాడు, నువ్వు నా ప్రత్యేకమైనటువంటి వాడవు, నాకు బహు ప్రియుడవు, నీవు నా సొత్తు అని చెప్తున్నాడు. I called you out of darkness. మిమ్మల్ని చీకటిలో నుంచి నేను పిలిచాను into His marvelous light. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి. Think, my friends, how we were living in our old lives. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మన పాతకాల జీవితము ఏ విధంగా ఉందో. Our lives was very dark. మన జీవితము ఎంతో చీకటిలో మగ్గిపోయినాయి. We lived in all kinds of sins. మనం అనేకమైన పాపముల్లో జీవిస్తూ ఉన్నాం. But God changed our lives. కానీ దేవుడు మన జీవితాలను మార్చినాడు. And verse 10 says, you are not a people, but now you are the people of God. 10వ వచనం ఈ విధంగా చెబుతుంది, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి అని చెబుతున్నాడు. Why? ఎందుకు? Read verse 11 and 12. 11, 12 వచనాలు చదవండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. Hallelujah. Why has God chosen us to He has chosen us
to be a different kind of people. దేవుడు మనం ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉండాలని మనం కోరుకున్నాడు. Not to just be proud and say I am a Christian, I am a righteous man. That is a Pharisaic attitude. నేను నీతిమంతుడు, నేను క్రిస్టియన్ అని గర్వంగా గొప్పలు చెప్పుకోవడానికి దేవుడిని సృష్టించింది. It is that kind of a person is like Pharisee. ఒకవేళ ఆ విధంగా మనము అనుకుంటూ ఉంటే మనం కూడా ఒక పరిశీలనగా జీవిస్తూ ఉన్నాం. Only a Pharisee says I fast twice a week, I give this to them. That is not the life of a Christian. పరిశీలన మాత్రమే ఆ విధంగా చెప్తారు, నేను ఉపవాసం ఉంటాను, అన్ని విషయాల్లో దేవునికి దశభాగం ఇస్తూ ఉంటాను. అది క్రైస్తవ జీవితం కాదు. The Christ's life is a life of good deeds which no one sees much. క్రైస్తవ జీవితం అంటే ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి జీవితం. ఆ యొక్క జీవితంలో ఎటువంటి లోపాలు కలుగునే అవకాశం ఉండదు. And therefore in verse 12 he says, కనుక 12వ వచనం ఈ విధంగా చెబుతూ ఉంటాడు, let people see your good behavior and glorify God. ప్రజలు మీ యొక్క మంచి ప్రవర్తనను చూసి దేవుని మహిమపరచువారుగా ఉండును గాక. Hallelujah. హల్లెలూయా. How is our words, how is our attitude to our neighbors in this village, in our place where we are living? మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ ఇతరుల పట్ల మన వైఖరి, మన యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది? Is our behavior excellent? మన యొక్క ప్రవర్తన నిజంగా చాలా మంచిగా ఉంటుందా? Or have we become like them? లేకపోతే మనం కూడా వారికి లాగా ఉంటున్నామా? They will speak all kinds of bad words వాళ్ళు రకరకాలైనటువంటి చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. and all kinds of things they may do. వాళ్ళు అన్ని రకాలైన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తూ ఉంటారు. We are also becoming like them. మనం కూడా వాళ్ళలాగా మనం ప్రవర్తిస్తున్నామా? Then we will not bring glory to God. ఒకవేళ ఆ విధంగా చేస్తూ ఉంటే దేవునికి మహిమ తీసుకురాము. You are a chosen generation నీవు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ఒక కొత్త తరం, to bring praise to Him. దేవునికి మహిమ తీసుకురావడం కోసం. Remember that this year ఈ సంవత్సరం ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, that you are there to bring praise to God. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావంటే దేవునికి మహిమ తీసుకురావడం Every day కోసం. ask yourself this question. ప్రతిరోజు ఈ ప్రశ్నను మీరు వేసుకోండి. Am I bringing praise to God? నేను నిజంగా దేవునికి మహిమ తీసుకుని వస్తున్నానా? In my home, నా కుటుంబంలో, in my interaction with my neighbors, నేను ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు, in my life in the church, చర్చిలో నా జీవితం ద్వారా am I bringing glory to God? నేను దేవునికి మహిమ తీసుకురాగలుగుతున్నానా? Or is my heart filled with bitterness? లేకపోతే నా జీవితము ఎంతో అసూయతో నిండి ఉన్నదా? Or is my heart filled with unforgiveness? క్షమించని విషయాలతో నా హృదయం నిండి ఉన్నదా? Or is my heart seeing these people are living like that, why should I live like this? ఆ ప్రజలు ఆ విధంగా జీవిస్తున్నారు కనుక నేను ఎందుకు పవిత్రంగా జీవించాలని అనుకుంటున్నావు? You are called to bring praise to God. నీవు దేవునికి మహిమ తీసుకురావడం కోసమే దేవుని చేత పిలువబడ్డావు. That person will give an account before God. You are not their judge. వాళ్ళని జడ్జి చేయడానికి నీవు కాదు, కానీ వాళ్ళు ఒక రోజు దేవునికి లెక్క అప్పచెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. In Acts 10:38, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము, it says about our Lord Jesus, how he lived. ఈ యొక్క వచనము యేసుక్రీస్తు ప్రభువారి గురించి తను ఏ విధంగా జీవించాడో తన జీవన విధానం గురించి చెప్పబడింది. You know of Jesus of Nazareth, how God anointed him with the Holy Spirit and with power, and he went about doing good and healing all who were oppressed by the devil. So God was with him. అదేగనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడైనను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. Hallelujah. హల్లెలూయా. We are called to be disciples of this Lord Jesus. మనందరం కూడా
ఈ యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా పిలువబడ్డారు. God anointed him with the Holy Spirit. దేవుడు తనని పరిశుద్ధాత్మతో నింపినాడు. Has God filled you with the Holy Spirit? దేవుడు మిమ్మల్ని నిజంగా పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాడా? We need the Holy Spirit. మనకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం. Without the Holy Spirit, we cannot do all these things in our own strength. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కాకుండా మన స్వశక్తితో ఈ కార్యాలు మనం చేయలేము. And so every day ask, Lord, I cannot live this kind of life, but I need the strength of your Holy Spirit. కనుక ప్రతిరోజు దేవుని అడిగితే ప్రభువా నాకు నేనుగా ఈ విధంగా జీవించలేను కనుక పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి అని అడగండి. Therefore Jesus said in Acts 1:8, when the Holy Spirit comes upon you, you will be my witnesses. అందుకనే అపోస్తల కార్యములు 1:8 అధ్యాయంలో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, మరియు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని చెప్తూ ఉన్నాడు. In our church in Chennai, we are doing a Bible study every Sunday on the book of Acts. చెన్నైలో ఉన్నటువంటి మా సంఘములో ప్రతి ఆదివారము అపోస్తల కార్యము పుస్తకం మీద బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాం. We are studying how the church was in those days. ఆదిమ సంఘములో ఒక చర్చి ఏ విధంగా ఉండేదో దాని గురించి మేము ధ్యానిస్తూ ఉన్నాం. And we see that church was powerful because they were filled with the Holy Spirit. ఆ రోజుల్లో సంఘం ఎంతో ప్రభావితంగా శక్తి కలిగింది. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినారు. In Acts 2 we see the Holy Spirit came upon the disciples and they became his witnesses. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుల మీదకి వచ్చిందో వాళ్ళు శక్తి నొందారు అని We see, can we read Acts 2 chapter verse? How did their life change? వాళ్ళ జీవితాలు ఏ విధంగా మార్చబడినాయో మనం చూడగలుగుతాం. In Acts 2 verses 42 to 47. 2వ అధ్యాయము 42 నుంచి 47 వరకు చూసినట్లయితే వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికిని భయం కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగిన విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నది. ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is the church of God. ఇది దేవుని యొక్క సంఘము. As we see, 4 things were there. అక్కడ చూసినట్లయితే 4 విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. Verse 42. 42వ వచనంలో Continually devoted to apostles' teaching. వీళ్ళు అపోస్తలుల బోధ యందు నిలకడగా ఉన్నారు. Which means they were constantly reading and studying God's word. దాని యొక్క అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉన్నారు. When God's servants came and preached the word, they listened and took great attention, gave great attention to it. దేవుని యొక్క ప్రధాన అపోస్తలులు వచ్చి బోధించినప్పుడు వాళ్ళు ఆ యొక్క బోధ యందు ఎంతో ఆసక్తిని కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. Secondly, fellowship. రెండోది సహవాసమందు. Fellowship is a close love of each other. ఫెలోషిప్ అంటే ఒకరి ఎడల ఒకరు ఎంతో దగ్గర ప్రేమ కలిగి సహవాసం కలిగి ఉండడం. When people from outside come and see you, they should say how they love one another. బయట నుంచి ఎవరు వచ్చి చూసినప్పుడు వాళ్ళు మన గురించి చెప్పుకోవాలి, వాళ్ళు ఒకరిని ఒకరు ఎంతగానో ప్రేమించుకుంటారు కదా అని. Hallelujah. Hallelujah. Jesus said in John chapter 13, యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 13వ అధ్యాయంలో చెప్పాడు. he said, if you love one another, the world will know that you are my disciples. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం వలన
ఈ లోకము మీరు నా శిష్యులను తెలుసుకున్నదని ప్రభువారు చెప్పారు. Hallelujah. Hallelujah. Friends, that is so important that we love one another sincerely. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది ఎంతో నిజంగా ప్రేమించుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశము. Many times in church we come and say hi, bye to each other and go. చాలా సార్లు చర్చిలో జరిగేటటువంటి విషయం ఎలా ఉంటుందంటే హాయ్ బాయ్ లాగా ఉంటుంది. No, brothers, that truly we need to love one another. ఆ విధంగా ఉండకుండా ఒకరినొకరు మనం ప్రేమించుకునే విధంగా ఉండాలి. Our true love starts with praying for one another. మన నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడు మొదలవుతుందంటే వారి గురించి మనం నిజంగా ప్రార్థించినప్పుడు. Maybe we may not be able to help everyone. మనము అందరికీ కూడా సహాయం చేయకపోవచ్చు. But at least one family or two families you can show your love to them. కనీసం 1-2 కుటుంబాలకి వారికి మీ ప్రేమను చూపించండి. You can go and visit them. వారి దగ్గరికి వెళ్ళి విజిట్ చేయండి. You can inquire them, how are you doing? వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని ఒకసారి మీరు దర్శించి వారితో మాట్లాడండి. And that is how true love we can grow. దాని వలన మనం నిజమైనటువంటి ప్రేమను పెంపొందించుకోవచ్చు. And thirdly, మూడవదిగా they broke bread. వాళ్ళు రొట్టెను విరిచినట్టుగా చూస్తూ ఉంటాం. Today there is going to be a love feast. ఈరోజు ప్రేమ విందు మనకి ఉన్నది. They ate together. వాళ్ళందరూ కూడా కలిసి భోజనం చేసినట్లుగా చూస్తూ ఉంటాం. Eating together is a very special occasion. కలిసి భోజనం చేయడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విధానం. Which means each of us are equal. దీనికి అర్థం ఏంటంటే మనందరం కూడా సరి సమానము అని అర్థం. And it is a sign of love again. అంతేకాకుండా ఇది ప్రేమకు ఒక చిహ్నంగా కనబడుతూ ఉంటుంది. And fourthly, they gave themselves to pray. వాళ్ళు ప్రార్థన చేయడం యందు ఎడతెగక ఉండిరి అని ఉంది. Hallelujah. Hallelujah. So God did mighty miracles among them. కనుక దేవుడు వాళ్ళ మధ్య ఎన్నో గొప్ప మహత్ కార్యాలు చేసినాడు. Hallelujah. Hallelujah. And we see that I heard when Pastor Purnachandra Rao, when the church was started, there used to be many prophecies. నేను విన్నాను పూర్ణచంద్ర గారి ద్వారా ఎప్పుడైతే ఈ సంఘం స్థాపించబడిందో ఎన్నో ప్రవచనాలు జరిగినట్లుగా నేను విన్నాను. God did many miracles. దేవుడు ఎన్నో అద్భుత సూచక క్రియలు చేసినట్లుగా విన్నాను. And many people were added during those times. ఆ రోజుల్లో అనేకులు సంఘములో చేరినట్లుగా నేను విన్నాను. Why should not God do those kind of things again? ఎందుకు అటువంటి కార్యములు మరలా ప్రభువు చేయకూడదు? God has given us gifts of His Holy Spirit. దేవుడు పరిశుద్ధ ఆత్మని యొక్క వరాలు అనుగ్రహించాడు. The gifts should operate within the church. ఆ యొక్క వరాలు చర్చి పరిమితిలోనే ఆ యొక్క వరాలను వినియోగించాలి. And verse 45 says they began to sell their property and share with one another. 45వ వచనంలో ఉంటుంది. 2:45లో వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. I am not saying that you should sell your property. మీ యొక్క ఆస్తులన్నీ అమ్మేయాలని నేను చెప్పడం లేదు. We have not come to that level. మనము ఆ యొక్క స్థితికి ఇంకా రాలేదు. But from what we have, if I have 1,000 rupees, I can even at least share 10 rupees with someone. నా దగ్గర 1000 రూపాయలు అంటే కనీసం 10 రూపాయలైనా తోటి వారికి సహాయం చేయండి. Can we do it? అది చేయగలమా? So we can see there is some need in some family. So as brothers and sisters, we should go and try to help that family, whatever we can. ఏదైనా కుటుంబంలో ఏదైనా అవసరం ఉందని మనకు తెలిస్తే క్రీస్తు ఎరిగిన వారంగా మనం వెళ్ళి ఏదో ఒక రూపంలో వారికి సహాయం చేయాలి. Today the thought of one thing is, it is their family, they should do it. My family, I have many problems. ఈ రోజుల్లో సాధారణంగా ఆలోచించే విధానం ఏంటంటే అది వారి కుటుంబం వాళ్ళే చూసుకుంటారు, నాకు సంబంధించింది కాదు అని అనుకుంటూ ఉంటారు. Bible says we are all one family. దేవుని యొక్క లేఖన భాగం చదివిస్తున్నటువంటి మాట ఏంటంటే మన అందరం కూడా ఒక కుటుంబానికి చెందినటువంటి వారము. I cannot help everyone, but at least I can go and put my hand on their shoulder and say, I will pray for you. I can do whatever I can for you. నేను అందరికీ సహాయం చేయలేను, కానీ
నా యొక్క చెయ్యి వేరే వాళ్ళ మీద వేసి వాళ్ళ గురించి ప్రార్థన చేయగలము, లేకపోతే నీకు తోచినంత సహాయము వాళ్ళకి చేయగలము. The early church was a generous church. మొదటి ఆ యొక్క శతాబ్దంలో ఉన్నటువంటి ఆదిమ సంఘము ఎంతో దాతృత్వం కలిగినటువంటి సంఘం. And the word of God says in 47, 47వ వచనంలో ఈ విధంగా it says in 46, they broke bread from house to house and they were taking their meals together with gladness and sincerity of heart. 46వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉంది, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. Hallelujah. హల్లెలూయా. There is a story which is told of a woman. ఒక మహిళ గురించి ఈ విధంగా చెప్పబడినటువంటి There was a village where there were Christians. ఒక గ్రామంలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. But they were, as the years had gone by, they became very stingy. They didn't talk to each other. కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఒకరికొకరు ఎంతో సంకుచిత భావం కలిగిన వారుగా తయారయ్యారు. Are you listening? మీరు వింటున్నారా? Some of you are gone to somewhere else, I feel. Are you hungry? No. Okay. Listen to this story. Beautiful story. I forget the name of the story. నేను ఆ యొక్క కథను పేరు మర్చిపోయాను. But this, as the Christians became old, they began to become very stingy. They didn't talk to each other. వాళ్ళు ఎదుగుతున్న కొద్ది ఒకరికొకరు మాట్లాడకుండా ఎంతో సంకుచిత భావంగా వాళ్ళు తయారవుతూ వచ్చారు. And one day, a servant came to dwell among her, a cook. ఒక రోజు ఒక వంట చేసేటటువంటి వ్యక్తి ఆ యొక్క ప్రాంతానికి వచ్చాడు. And she began to say, I'm going to give you a big feast. ఆమె ఈ విధంగా చెప్తూ వచ్చింది, మీ అందరికి కూడా ఒక మంచి భోజనాన్ని నేను ఏర్పరచబోతున్నాను. Because I've got some money. ఎందుకంటే నా దగ్గర కొంత డబ్బు ఉన్నది. I got an inheritance. నాకు పితరులు ఇచ్చినటువంటి పితరాజితం కొన్ని ఆస్తి ఉంది. నేను మీ అందరికి కూడా మంచి విందు చేయబోతున్నాను అని చెప్పింది. And so as the feast, she cooked very, very beautiful things. She was a French cook. ఆమె ఎంతో రుచికరమైనటువంటి ఆహారాలని అక్కడ భోజనాన్ని వండించింది. And people began to eat the food. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు. As they began to eat, they began to talk to each other. వాళ్ళు ఎప్పుడైతే తినడం ప్రారంభించారో వాళ్ళు అక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. And their hearts began to open up. వాళ్ళ హృదయాలు తెరవబడినాయి. And they began to laugh and smile. వాళ్ళు ఒకరినొకరితో మాట్లాడుకోవడం, ప్రేమించడం, నవ్వుకోవడం జరిగింది. And the whole village began to become alive again. మరలా ఆ విలేజ్, ఆ యొక్క గ్రామం మొత్తం కూడా మునుపటి ఏ విధంగా అయితే కలిసి ఉండేవారో ఆ విధంగా ఉండడం ప్రారంభించారు. And then they asked that friend, they thanked her very much for what she had done. అప్పుడు ఆ గ్రామస్తులందరూ కూడా ఆ యొక్క వంట మనిషి చేసినటువంటి పనికి ఎంతో కృతజ్ఞతకి వందనాలు చెప్పారు. And they told her, what are you going to do with the rest of the money? వాళ్ళు అడిగారు, మిగిలిన డబ్బుతో ఏం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు అని ఆమె అడిగారు. And she said, ఆమె చెప్పింది, I have spent all that money on you. నేను నాకున్నటువంటి సర్వస్వాన్ని మీకోసము ఖర్చు పెట్టేశాను అని చెప్పింది. And they were really surprised. వాళ్ళు ఎంతో ఆశ్చర్యచకితులైపోయారు. And they began to understand that true love, true joy is in giving. వాళ్ళు అప్పుడు అర్థం చేసుకోవడం ప్రారంభించారు, నిజమైనటువంటి సంతోషం ఇవ్వడంలో ఉంటుంది అని. Hallelujah. హల్లెలూయా. In Acts 20, అపోస్తల కార్యము 20వ అధ్యాయంలో Paul reminds of Jesus' statement. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మాటలని అపోస్తలుడైన పౌలు గారు మళ్ళా గుర్తు చేస్తూ ఉన్నారు. He says in verse 35, 35వ వచనంలో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు.
In everything I showed you that by working hard in this manner you must help the weak, and remember the words of the Lord Jesus that he himself said, it is more blessed to give than to receive. చదవండి. వీరును ఆ, ఈలాగు ప్రయాసపడి ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు బలహీనులను సంరక్షింపవలనయు పుచ్చుకొనుట కంటే పుచ్చుకునుడి కంటే ఇచ్చుట ధన్యము అని ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు జ్ఞాపకము చేసుకునవలనయు అన్ని విషయములలో మీకు మాదిరి చూపిదునని చెప్పెను. మీరు మాదిరి చూపిదరని చెప్పెను. Hallelujah. హల్లెలూయా. Paul is speaking to the Ephesians elders. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. He is reminding them of all the things they need to be careful of. వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలన్నిటి నిమిత్తము ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. He is reminding them of his life, how he lived among them. వాళ్ళ మధ్య ఏ విధంగా పౌలు గారు జీవించారో దాని గురించి వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. And finally he says, he reminds them of Jesus' statement. చివరిగా యేసుక్రీస్తు ప్రభువు వారు పలికినటువంటి మాటలు వాళ్ళకి గుర్తు చేస్తూ చెబుతూ ఉన్నాడు. It is more blessed to give than to receive. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని చెప్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Friends, this is what God is expecting of us as his children. పిల్లరా, ఇదే దేవుడు తన పిల్లల దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి విషయము. Two things must happen in our church. మన రెండు విషయాలు మన సంఘంలో జరగాలి. Internally there should be love among us. లోపల ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. Our hearts should open up. మన యొక్క హృదయాలు తెరవబడాలి. And we should truly love each other sincerely. మనము ఖచ్చితంగా నిజంగా ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా ఉండాలి. Secondly, రెండవదిగా our light should shine to the world. మన యొక్క వెలుగు ఇతరుల ముందు ప్రకాశించాలి. Through good deeds. మన యొక్క మంచి కార్యాల వల్ల People should say, this church people are so different. They come and help us. ఈ చర్చిలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రత్యేకమైనటువంటి వారు అని ఇతరులు మన గురించి చెప్పుకోవాలి. If there is an old person, you go and help them. ఎవరైనా ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేయండి. If there is some person trying to do some work, if you are free, go and help them. ఎవరో ఒక వ్యక్తి పని చేస్తుంటే నువ్వు ఫ్రీగా ఉంటే వెళ్ళి సహాయం చేయండి. This is what you are called for. దీనికోసం మీరు పిలువబడ్డారు. Hallelujah. హల్లెలూయా. When people see this kind of work, they will glorify God. ఎప్పుడైతే ప్రజలు ఇలాంటి విషయాలను చూస్తారో వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. And finally, last verse, Hebrew 13 verse 17. చివరి వాక్య భాగాన్ని చదువుకుని ముగిద్దాం. ఎబ్రీ రాసిన పత్రిక 13 verse 17. 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. Friends, God has blessed you with great leaders. ప్రియులారా, దేవుడు మంచి మంచి నాయకులుగా మిమ్మల్ని ఇక్కడ ఆశీర్వదించాడు. Obey them. వారికి విధేయత చూపించండి. You should come and ask them, Pastor Garu, what should I do here? మీరు వచ్చి పాస్టర్ గారు మేమేమి చేయాలని వచ్చి అడగాలి. Pastor should not go run after you and say, come here, I want to give this work to you. పాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చి మీ వెంట పడి మీరు రండి పని చేయండి అని అడగకూడదు. The pastor is the leaders are going to give account for your soul before God. ఆ యొక్క దైవ సేవకులు లీడర్స్ మీ యొక్క ఆత్మ విషయమై లెక్క అప్పచెప్పవలసినటువంటి వారుగా ఉన్నారు. They keep watch over you. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. Therefore don't go from church to church. కాబట్టి ఒక చర్చ్ నుండి ఒక చర్చికి పరుగులు తీయొద్దు. Be under a man of God, be under the eldership of God. దేవుని సేవకుని హస్తము కింద మీరు ఉండండి. దేవుని యొక్క ప్రజలుగా నిరూపించుకోండి. Wherever you are, if you are there in another church, go there regularly.
మీరు ఎక్కడున్నా కానీ ఏ చర్చికి వెళ్తున్నా కానీ మీరు వెళ్తున్నటువంటి చర్చికి నమ్మకంగా వెళ్ళండి. Don't tell there is some problem here, I am going to go to that. ఆ చర్చిలో ఆ ప్రాబ్లం ఉంది, నేను వేరే చర్చికి వెళ్తున్నాను అలా చెప్పకూడదు. You are accountable to God and His servant. మీరు దేవునికి తర్వాత దేవుని సేవకులకు కూడా లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. And you should bring joy to their heart. వారి హృదయాలకి ఆనందం తీసుకొచ్చే వారిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, let us bring joy to the heart of God. దేవుని హృదయానికి మనం ఆనందం తీసుకొచ్చే వారిగా In ఉన్నాము. this new year, ఈ యొక్క నూతన సంవత్సరంలో God has blessed us abundantly. దేవుడు మనల్ని ఎంతో సమృద్ధిగా ఆశీర్వదించాడు. He says He will do a new thing in our life. ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను అని. Humble yourself in God's sight. దేవుని హస్తాల కింద మనం తగ్గించుకోవాలి. Pray and ask God and hold on to His promises, saying, God, you do this thing in my life. దేవుని యొక్క వాగ్దానాలను పట్టుకుని విశ్వాసంతో ప్రభువా ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థించాలి. And when God blesses your life, ఎప్పుడైతే దేవుడు మీ జీవితాలను ఆశీర్వదిస్తాడో, God is asking you, I want you to be my praise in this world. దేవుడు చెబుతున్నాడు, గుర్తు చేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు నా స్థానంలో ఈ లోకంలో నియమింపబడి ఉన్నారు. Let us look to God in prayer. ప్రార్థనలో దేవుని వైపు చూద్దాం. Request Pastor Purnachandra to come and pray. పాస్టర్ గారు వచ్చి పూర్ణచంద్ర గారు ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా మోకరించండి. అందరూ మోకరించగలిగిన వారందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా మోకరించండి, ప్రార్థించుకున్నారు. ప్రార్థన చేసుకున్నాం. మన విన్నమాటలు మన హృదయంలో నాటబడి ఫలించినట్లుగా మన దేవుని వేడుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం.